హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. మేము చిన్నపిల్లలప్పుడు ఏదైనా స్నాక్ అడిగితే మా అమ్మ వాళ్ళు ఇలాగా రాగి పిండితోటి హెల్దీ అండ్ టేస్టీగా ఉప్పుడు పిండి చేసి పెట్టేవాళ్ళండి. ఇది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పండి. తెలియకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. పిల్లలకి చాలా మంచిది. ఎదుగుతున్న ఆడపిల్లలకి లేదా చిన్నపిల్లలకు కూడా ఎదుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎముకలు కూడా చాలా గట్టిగా ఉంటాయి. రాగి పిండితో చేసేది కదండి. అందుకోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక 2 కప్పుల రాగి పిండి వేసుకోవాలి. ఇది ఇంట్లో పట్టించుకున్నదైనా పర్లేదు, లేదా బయట మార్కెట్లో కొనిందైనా పర్లేదండి. ఇలాగా 2 కప్పుల రాగి పిండి వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు నీళ్ళని ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని రఫ్ చేసుకున్నట్టు కలుపుకోవాలండి. నీళ్ళన్నీ ఒకేసారి పోసుకోవద్దు, ముద్దలాగా అయిపోతుంది. ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనము ఇలాగ పట్టుకొని చూస్తే పిండి అనేది ఇలా ముద్దగా రావాలి. ఒకవేళ మీకు ఇలా రాకపోతే ఇంకొంచెం నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని ఇలా మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. నాకు ఈ కప్పుతో ఒక అరకప్పు నీళ్ళు పట్టాయండి పూర్తిగా. ఒక అరగంట తర్వాత ఇలా ఒక కడాయిని తీసుకొని దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. పోపు అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని కూడా ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు ఉల్లిపాయ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఈ ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మరీ మెత్తగా చేసేసుకోవద్దండి. ఉల్లిపాయ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రాగి పిండిని అంతా వేసేసుకోవాలి. ఇలా అంతా నిదానంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాగి పిండి ఉల్లిపాయ అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటని సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ పిండి వేగడానికి టైం పడుతుందండి. ఇదంతా మంట సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మంట మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టి అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ రాగి పిండిని ఒక 10 నిమిషాలు బాగా వేయించుకోండి. ఒక 10 నిమిషాలకి రాగి పిండి అనేది ఇలా బాగా రంగు వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 3/4 కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు అంత తీపి వద్దనుకుంటే అరకప్పు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లం ఈ రాగి పిండి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కూడా మూతను పెట్టేసి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసేసి బెల్లాన్ని ఈ రాగి పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అప్పుడు బెల్లం రాగి పిండి అంతా బాగా కలిసిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూతను పెట్టేసి ఒక 5 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి ఉడికించండి, సరిపోతుంది. అంతేనండి. 5 నిమిషాల తర్వాత దీనిలోకి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా పిండి అనేది బెల్లంతో కలిసిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా అంతా వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ పిల్లలకు పెట్టేటప్పుడు నెయ్యి వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా రాగి పిండితోటి ఇలాగా ఉప్పుడు పిండి అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా తినేయండి, బాగుంటుంది. వేడిగా తింటే ఒక రుచి, చల్లారిన తర్వాత తింటే ఒక రుచి. 2 రోజులైనా పాడవదు. ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.